విజయం సాధిస్తే క్రెడిట్ కొట్టేయడం, విఫలమైతే ఇతరులపై నెట్టేయడం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్షణం. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎప్పట్లాగే బీఆర్ఎస్ పార్టీపై ఏడవడం మొదలు పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క సీట్లో పోటీ చేయకపోవడం అనేదే మీరు వాళ్ళిద్దరి రాజకీయ రహస్య ఒప్పందానికి సూచిగా చూడాల్సిన అవసరం ఉంది. చెరువెనుక నుంచి బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్లే ఆ పార్టీ గెలిచిందని, తమ కాంగ్రెస్ ఓడిపోయిందని కొత్త రాగం ఎత్తుకున్నారు. లేదంటే గెలుపు తమ పార్టీదేనని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక్కడ కామెడీ ఏమిటంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనలేదు, పోటీ చేయకూడదని స్వచ్ఛందంగానే తప్పుకుంది. పైగా తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలో ఉండి కూడా మీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారంటే అది మీ అసమర్థ పాలన వల్లే కదా. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ ఎన్నికల కోసం స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి మరీ విస్తృతంగా ప్రచారం చేశారు. రాజకీయ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. తొలిసారి రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది. అయినా సరే కాంగ్రెస్కి ఓటమి తప్పలేదు. దీని అర్థం ప్రజలకు మీపై విశ్వాసం లేదనేగా. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామా లేదా? 500 రూపాయల బోనస్ ఇస్తున్నామా లేదా? రైతు భరోసా కూడా ఇచ్చామా లేదా? అవి ఇవ్వకపోతే మాకు ఓటు వేయొద్దు అని స్వయంగా రేవంత్ రెడ్డి మైకుల ముందు ఊదరగొట్టేశారు. అవన్నీ తమకు ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్ని ప్రజలు చిత్తుగా ఓడించారు. ఈ విషయం అర్థం చేసుకోకుండా బీఆర్ఎస్ పై నిందలు మోపడం ఏంటి? మరీ ఇంత మందబుద్ధా? ఓవైపు కాంగ్రెస్ ఇలా ఏడుస్తుంటే ఇంకోవైపు బీజేపీది మరో బిల్డప్. తామేదో ప్రపంచ యుద్ధమే గెలిచేసినట్టు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని దేశం మొత్తం డప్పు వాయించుకుంటూ చెప్పుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లాగా కాంగ్రెస్కు బీజేపీకి పోటీ జరిగిందని, మొత్తానికి తాము గెలిచి భారత్నే గెలిపించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకంగా సినిమా డైలాగులే లంకించుకున్నారు. సరే, హోంమంత్రి చెప్పులు మోసుకుంటూ తిరిగే ఆయనకు ఇది పెద్ద విజయమే అనిపించవచ్చు. కానీ ఇక్కడ ప్రధాని మోడీ ట్వీట్ చేయడమే మరో విడ్డూరం. అదేదో తెలంగాణని గెలిచేసినట్టుగా మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామో అంటూ డబ్బా కొడుతున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వీళ్ళ బిల్డప్పులు. అటు తమ ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ కామెంట్లు చేయడం చాక్లెట్ ఇవ్వలేదని పిల్లలు మారం చేసినట్టు ఉంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు తమవి జాతీయ పార్టీలని చెప్పుకోవడం మన దురదృష్టకరం.